ప్రభువైన యేసు నామములో వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈ రోజు మిషనరీ బిషప్ డానియల్ కోరీ. జననం 10/4/1777. మరణం 5/2/1837. దేశం ఇంగ్లాండ్. దర్శన స్థలం భారతదేశం. ఒక ఆంగ్లికన్ పాద్రి మరియు బిషపు అయిన డానియల్ కోరీ గొప్ప దర్శనం కలిగిన వారే భారతదేశానికి వచ్చారు. 1777 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన అతను 1802లో డయోసిస్ ఆఫ్ లింగన్ డెక్కానుకు గాను, 1804లో పాదిరిగాను మరియు 1806లో భారతదేశంలోని బెంగాల్ ప్రాంతానికి ప్రార్థన మందిరం అధికారంగాను నియమించబడ్డారు. 1823 సంవత్సరంలో కలకత్తా యొక్క ఆర్చుడీగాను నియమించబడి తరువాత 1835లో మద్రాసుకు బిషపు అయ్యారు. అతను హిందుస్థానీ భాష నేర్చుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చున్నూర్ ప్రాంత ప్రజల మధ్య సేవ చేశారు. ఆ ప్రాంతంలోని వారణాసి వరకు ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని అతను సువార్తను ప్రకటించేవారే క్రైస్తవ సంఘాలను, పాఠశాలలను స్థాపించారు. తరువాత 1810 సంవత్సరంలో కాన్పూర్కు వెళ్లి అక్కడ తనకు సన్నిహిత స్నేహితులైన హెన్రీ మార్టిన్తో కలిసి కొంతకాలం పరిచర్య చేశారు. అక్కడ సేవ చేసుకున్న సమయంలో అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అనారోగ్యం నుండి కోలుకొనుటకు గాను కాన్పూర్ విడిచి కలకత్తాకు వెళ్లారు. అయినప్పటికీ దేవుని పరిచర్యలోని అతని వెనుక తిరిగి చూడలేదు. కోరీ స్థానిక ముస్లిం ప్రజల మధ్య కూడా సేవలందించి వారిని క్రైస్తవ వైపుకు నడిపించారు. 1812 సంవత్సరంలో అతను ఎలిజబెత్ను వివాహం చేసుకొనగా ఆమెకున్న ఆత్మీయ సంకల్పం మరియు స్వచ్ఛమైన ప్రేమ వ్యాపాయతలు ఒడిదూడ కొల్లుకొని దేవుని పరిచరంలో ముందుకు సాగిపోవుటకు అతనికి ఎంతో తోడ్పాటునందించాయి. వారిప్పుడు కలిసి ఆగ్రాకు వెళ్లి 2 సంవత్సరాల పాటు సేవ చేయగా అక్కడ దేవుని వాక్యం ఎంతో ఫలభరితమైనది. స్థానిక ప్రజలతో కూడిన క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. కోరీ కలిగి ఉన్న కాలయానికి సంబంధించిన వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో వైద్య చికిత్స నిమిత్తము అతను తన స్వదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే హిందుస్థానీ సోదరుల పట్ల అతనికున్న గొప్ప ఆసక్తి వలన అతను తిరిగి భారతదేశానికి వచ్చి కలకత్తా, బనారస్, వారణాసి, బొక్సార్ మరియు చున్నూర్ ప్రాంతాలలో దేవుని సేవలను కొనసాగించారు. తరువాత కాలంలో 1935 సంవత్సరంలో తమిళనాడులోని మద్రాసుకు బిషపుగా నియమించబడి డానియల్ కోరీ తన చివరి శ్వాస వరకు అక్కడే సేవలందించారు. ఆ సమయంలో తంజపూర్ మరియు తిరునెల్లవేలి ప్రాంతాల్లోని క్రైస్తవ సంఘాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి శాంతి సమాధానాలు నెలకొల్పుటకు అతను ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ఎన్నో పాఠశాలల్లోనూ మరియు క్రైస్తవ సంఘాలను స్థాపించి కోరి దేవుని పరిచయ చేయుటకు ఎంతో మంది యువకులుగా శిక్షణిచ్చారు. దయగల హృదయము మరియు స్వాతికమైన స్వభావము కలిగి ఉన్న దీనత్వంతో 24 సంవత్సరాలు పైగా భారతదేశంలో దేవుని సేవ చేశారు డానియల్ కోరీ. ప్రియమైన వారులారా, భారతదేశంలోని అనేక మంది ప్రజలు ఇంకా యేసుక్రీస్తును ఎరగక ఉన్నారని గ్రహింపును మీరు కలిగి ఉన్నారా? ప్రభువా, దీనత్వంతో మీ సేవ చేసి మా దేశంలో నా మహిమార్థమై ఆత్మీయ ఉజ్జీవం తీసుకొని వచ్చుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.